తమన్ ఒక్క మాటతో మెగా అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఆగస్టు 22న మాట్లాడుకుందాం బ్రో అంటూ ఆయన చెప్పినటువంటి మాటల వెనక అసలు సర్ప్రైజ్ ఏంటి? మెగా 158 నుంచి మెగా బ్లాస్ట్ రాబోతుందా? ఇంతకీ ఏంటి ఆ సర్ప్రైజ్? ఇప్పుడు చూద్దాం. మెగా 158 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈసారి ఈ వార్తలకు కారణం మరెవరో కాదు, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ గారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్ లో నటిస్తున్నటువంటి కొత్త చిత్రం మెగా 158. పేరుతో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా తమన్ గారు తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తమన్ గారు మాట్లాడుతూ, నేను కొంచెం రష్ చూశాను బ్రో, మామూలుగా లేరు చిరంజీవి గారు, ఆగస్టు 22న మాట్లాడుకుందాం. నేను కొంచెం రష్ చూశాను బ్రో, మామూలుగా లేరు చిరంజీవి గారు, ఆగస్ట్ 22 మాట్లాడుకుందాం అని ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పారు. ఈ ఒక్క మాటతోనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలు పెట్టేశారు. అంతేకాదు, మొదట్లో పెద్దగా ఎలాంటి ప్లాను చేయలేదని, తర్వాత తాను అలాగే దర్శకుడు బాబీ ఇద్దరు కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే గిఫ్ట్గా ఏదైనా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారంట. సో అది మామూలుగా కాదు, చాలా గట్టిగా ఉండాలని నిర్ణయించుకున్నారంట దర్శకుడు బాబీ గారు కూడా. ఈ విషయాన్ని తమన్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బర్త్డేకి ఏదో చేద్దామని నేను బాబీ గారు అయితే డైరెక్ట్గా ఫిక్స్ అయ్యాము. సో గట్టిగా దీంతో ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న, ఆ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ లుక్ వస్తుందా, లేకపోతే పోస్టర్ వస్తుందా, లేకపోతే టైటిల్ అనౌన్స్మెంట్, లేదా పవర్ఫుల్ గ్లిమ్సా, లేదా ఇంకేదైనా ఊహించిన సర్ప్రైజా అంటూ ఫ్యాన్స్ వాళ్ళలో వాళ్లే గింజుకుంటున్నారు. అయితే ఈ విషయాలపై పూర్తి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కానీ తమన్ గారి మాటలతో అభిమానులు అంచనాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. మరి ఆగస్టు 22న నిజంగానే మెగా అభిమానులకు భారీ ట్రీట్ దక్కుతుందా? మీ అంచనా ఏమిటి? మెగా 150 నుంచి ఏ అప్డేట్ రావాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.